నంద్యాల పట్టణంలో వెలిసిన జగజ్జనని దేవాలయంలో ప్రతిష్ఠ షోడశ వార్షికోత్సవ పూజల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారికి భక్తులు క్షీరాభిషేకం నిర్వహించారు. నేటి ఉదయం ప్రభాత పూజ, సహస్ర కలశాభిషేకం, మహామంగళహారతి నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తాదులందరికీ తెలియజేయడం ఏమనగా, ప్రపంచంలోనే రెండవ మహాపుణ్యక్షేత్రముగా వెలిసిన నంద్యాల పట్టణంలో కొలువు తీరి ఉన్న శ్రీ జగజ్జనని అమ్మవారి షోడశ వార్షికోత్సవ అనగా పుట్టినరోజు వేడుకలు మార్చి 6వ తేదీ గురువారం నుంచి మార్చి 10వ తేదీ సోమవారం వరకు 5 రోజులు చాలా కనువిందుగా జరుగుతాయి. ఈ రోజు రెండవ రోజు మార్చి 7వ తేదీ శుక్రవారం శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆవు పాలతో మహాకుంభాభిషేకం జరుగుతుంది. ఈరోజు దాదాపుగా 1,30,000 లీటర్ల ఆవు పాలతో అమ్మవారికి వివిధ ప్రాంతాల నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మవారికి ఆవు పాలను మహాకుంభాభిషేకానికి భక్తులు తీసుకొని రావడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం గతంలో కానీ, ఇప్పుడు కానీ, భవిష్యత్తులో కానీ ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో కూడా ఏ దేవతామూర్తికి ఇలాంటి మహాకుంభాభిషేకం జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే గత 36 సంవత్సరాల నుంచి జగజ్జనని అమ్మవారికి 9,000 లీటర్ల పాలతో మొదలై ఈరోజు 1,30,000 లీటర్ల పాలతో మహాకుంభాభిషేకం జరుగుతుంది అనే దానికి దీన్ని మించినటువంటి గొప్ప మహత్యం ఈ ప్రపంచంలో ఏది కూడా లేదని చెప్పాలి. అది ఈరోజు జరుగుతున్నటువంటి విషయం. రేపు జగజ్జనని అమ్మవారి అలంకారానికి శాకంబరి దేవి అలంకారం రేపు ఎల్లుండి ఉంటుంది కాబట్టి ఈరోజు సాయంత్రం నుంచి భక్తులందరూ కూడా అన్ని రకాల పండ్లను దండల్లాగా కట్టి అమ్మవారికి తీసుకొని రావచ్చు. రేపు ఉదయం శ్రీ జగజ్జనని అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఎవరైనా సరే రావచ్చు, ఎంతమంది అయినా సరే రావచ్చు. వచ్చేటప్పుడు కుంకుమ, అమ్మవారి ప్రతిమ మీరే తెచ్చుకోవాలి. పూజ అయిపోయిన తర్వాత ఆ కుంకుమ, పూజ చేసిన కుంకుమ డాలరు మీరు జాగ్రత్తగా ఇళ్లకు తీసుకుని వెళ్ళాలి. అది రేపు 8వ తేదీ శనివారం నాడు జరిగేటువంటి విషయం. ఇక మార్చి 9వ తేదీ ఆదివారం శ్రీ జగజ్జనని అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకారం చేస్తారు. కాబట్టి భక్తులందరూ కూడా పలు రకాల కూరగాయల దండలను, ఆకుకూరల దండలను రేపు సాయంత్రం నుండి అమ్మవారికి తీసుకొని వచ్చి ఇవ్వవచ్చు. ఈ యొక్క ఆదివారం నాడు 9వ తేదీ ఉదయం 8:30 గంటలకు నవావరణ పూజా విధితో కూడినటువంటి శ్రీచక్రార్చన జరుగుతుంది. ఈ శ్రీచక్రార్చన అన్ని పూజల్లోకెల్లా ఉన్నతోన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి పూజ శ్రీ జగజ్జనని అమ్మవారికి. ఈ యొక్క శ్రీచక్రార్చన పూజ అనేది జగజ్జనని అమ్మవారికి త్రినేత్రం లాంటిది. ఈ జగజ్జనని దేవాలయంలో జరిగే రాహుకాల పూజలు, యమగండకాల పూజలు అమ్మవారికి 2 కళ్ళ లాంటివి. కాబట్టి మార్చి 10వ తేదీ ఉదయం 8:30 గంటలకు శ్రీచక్రార్చన పూజకు భక్తులు తండోపతండాలుగా కదిలిరండి. ఆ పూజను కల్లారా చూడండి. ఆ పూజ యొక్క విధానంలో చెప్పబడేటువంటి మంత్రాలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. దీనివల్ల భక్తులకు కలిగేటువంటి మంచి ఫలితం ఏమనంటే, మనకు తెలిసి కానీ తెలియక కానీ మన శరీరంలో ఎలాంటి రోగాలు ఉన్నా కూడా భస్మమై, బూడిదై, గాలిలో ధూళిలో దుమ్ము కొట్టుకొని పోతాయి. అంతటి శక్తి శ్రీచక్రార్చన పూజకు ఉంది. ఇక మార్చి 10వ తేదీ సోమవారం ఈ జగజ్జనని అమ్మవారు ఈ సకల చరాచర జగత్తును సృష్టించినటువంటి ఈ అమ్మలగన్న అమ్మ, మాతలకే మాత, ఆ జగన్నాటక సూత్రధారి శ్రీ జగజ్జనని అమ్మవారు దివి నుంచి భూమికి దిగి వచ్చి మన నంద్యాల దివ్యక్షేత్రములో కొలువు తీరున్నటువంటి మహా పవిత్రమైనటువంటి పుణ్యదినం. కాబట్టి భక్తులందరూ కూడా మార్చి 9వ తేదీ సాయంత్రం నుంచి 10వ తేదీ రాత్రి 9 గంటల వరకు అన్ని రకాల పూలదండలను అమ్మవారి అలంకారానికి తీసుకొని రావచ్చు. ఆ రోజు జగజ్జనని యాగము, చండీ యాగము, నవగ్రహ హోమము, వాస్తు హోమము, తర్వాత రాజమాత, ఇలాంటి యాగాలన్నీ కూడా పరిసమాప్తి చెంది ఆ యొక్క చివరి రోజు
మహాపూర్ణాహుతి జరిగి మహాసంప్రోక్షణ జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి పుట్టినరోజుకు, ఆ మహాసంప్రోక్షణకు, ఆ పూర్ణాహుతికి భక్తులందరూ కూడా తండోపతండాలుగా కదిలి రావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. శ్రీ జగజ్జనని దేవాలయం మీది మాది మనందరిదని చెప్పి మీరు గట్టిగా చెప్పండి ప్రపంచానికి. మీరు ఆనందంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి ఈ సమస్త భక్త జనావళికి. ఎందుకనంటే జగజ్జనని దేవాలయంలో కులం ఉండదు, మతం ఉండదు, రాజులు ఉండరు, మంత్రులు ఉండరు, సామాన్య పేదలు ఉండరు, పీఠాధిపతులు ఉండరు, కోటీశ్వరులు ఉండరు. అందరూ అమ్మ బిడ్డలే అనేటువంటి ఒకే ఒక ధర్మ భావన మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ ధర్మాన్ని, ఆ పవిత్రతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, ధర్మం కూడా ప్రజల మీదనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకే మీరు జగజ్జనని దేవాలయం మాది, మనందరిది అని గట్టిగా చెప్పమని ప్రపంచానికి, ఈ భక్తజన కోటికి తెలియజేయమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నేను చెప్పిన విషయాలలో ఏదైనా తప్పులు కానీ ఉంటే మీరందరూ కూడా పెద్ద మనసుతో ఈ విషయాలను చాలా దీర్ఘంగా ఆలోచన చేసి మంచి అయితే నన్ను అందరూ క్షమించండి, మా మంచిని అందరూ కూడా పాటించమని తెలియజేస్తున్నాం. ఇట్లు శ్రీ జగజ్జనని దేవాలయం అండ్ శ్రీ దుర్గా ఫ్రెండ్స్ యూనిట్ నంద్యాల.